రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనములో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:22, యోసేపు తనకు అవసన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమను గురించి ప్రశంసించి తన శల్యములను గురించి వారికి ఆజ్ఞాపించను. ఇక్కడ యోసేపును గురించి రాయబడిన మాట. యోసేపు ఎలాంటి వాడంటే విశ్వాసం కలిగిన వాడు. దేవుడంట మరి పౌలు ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం రాస్తుంటే ఒక్కొక్కడు గురించి, భక్తుల గురించి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, పౌలు 2 మాటలు మరి యోసేపుని గురించి కూడా 2 మాటలు రాయమన్నాడు. ఒకే ఒక వచనంలో 22వ వచనంలో యోసేపుని గురించి రాయబడుతూ వచ్చింది. యోసేపు తనకు అవసన కాలము సమీపించినప్పుడు, అంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు, ఆ మరణ పడక మీద ఉన్నప్పుడు మరి ఇశ్రాయేలు కుమారుల నిర్గమల గురించి ప్రశంసించి తన శల్యములను గురించి వారికి ఆజ్ఞాపించను అని మాట ఇక్కడ మనకు రాయబడుతూ వచ్చింది. అంటే విశ్వాసము కలిగిన వాడు యోసేపు. ఎవరంటే మరి విశ్వాసం కలిగిన వాడుగా మనం ఇక్కడ దేవుని వాక్యంలో మనం ఇక్కడ చూస్తున్నాం. నిజంగా ఎంత విశ్వాసం కలిగిన వాడంటే మరి దేవుని వాక్యంలో మనం చూడగలిగినట్లయితే ఆయన చాలా విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా మనం ఆయన చూస్తున్నాం. అందుకని ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 22వ వచనంలో యోసేపుని గురించి రాయబడింది. విశ్వాస వీరులందరి పేరుల్లో యోసేపు పేరు కూడా అక్కడ మనకి కనబడుతుంది అన్నమాట. అయితే విశ్వాసమును బట్టి మరి యోసేపు అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తి, విశ్వాసంతో జీవించినటువంటి వ్యక్తిగా మనము యోసేపుని చూస్తున్నాం. అంతేకాదు యోసేపు ఎవరంటే అతని గురించి మనం చూసినట్లయితే చూడండి, ఆదికాండము 39వ అధ్యాయము 4వ వచనం, యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడు ఆయన, మరియు అతడు తన ఇంటి వారి మీద విచారణకర్తగా అతనిని నియమించి తన కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి వారి మీదను తన కలిగిన దానంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించెను. కాబట్టి యోసేపు ఒక నమ్మకమైనటువంటి వాడుగా, పొతీఫరు ఏం చేశాడంటే ఆ యొక్క యోసేపుని అన్నలు అమ్మివేసిన తర్వాత ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చినప్పుడు పొతీఫరు ఏం చేశాడంటే యోసేపుని కొనుక్కున్నాడు అన్నమాట. పొతీఫరు అంటే ఆ ఫరో యొక్క దాసుడు, ఫరో దగ్గర ఉద్యోగం చేసే వ్యక్తి. యోసేపుని కొనుక్కున్న తర్వాత యోసేపుని చూస్తూ వచ్చినప్పుడు తనకి యోసేపు మీద దయ కలిగిందంట. కాబట్టి యజమానుడు ఏం చేశాడంటే సమస్తమును కూడా తనకు అప్పగించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే యోసేపు ఒక నమ్మకమైనటువంటి వాడిగా ఉన్నాడు. పొలంలో కానీ, ఇంటిలో కానీ, పనులు చేయించే విషయంలో అన్నింటిలో కూడా యోసేపు ఎట్లున్నాడంటే నమ్మకమైన వాడిగా ఉంటూ వస్తున్నాడు. అంతేకాదు యోసేపు ఏం చేస్తూ వచ్చినాడంటే పాపమునకు దూరంగా పారిపోయినాడు. మనం చూసినట్లయితే మరి ఆదికాండము 39వ అధ్యాయం 12వ వచనంలో పొతీఫరు భార్య మరి యోసేపుని మరి ఆయన్ని సేవించాలని చూసినప్పుడు యోసేపుని మోహించిందంట, యోసేపు మీద కన్ను వేసిందంట. అయితే యోసేపు ఆ పాపానికి ఒప్పుకొనక ఆదికాండము 39వ అధ్యాయం 12వ వచనంలో పాపమునకు దూరముగా పారిపోయిన వాడిగా మనం అతను చూస్తున్నాం. అంతేకాదు యోసేపు ఆదికాండము 41వ అధ్యాయం 38వ వచనంలో యోసేపు ఎవరంటే ఆత్మ కలిగిన వాడు, ఆత్మ కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగినాడు. ఫరో అంటాడు,
ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుల్ని కనుగొనగలమా? అంటే యోసేపులో మనం చూస్తూ వస్తున్నాము విశ్వాసము, నమ్మకత్వము, తర్వాత పాపమునకు దూరంగా పోయినవాడు, పారిపోయినవాడు, తర్వాత దేవుని ఆత్మ కలిగిన వాడు. ఐదో విషయము ఆదికాండం 42వ అధ్యాయము 18వ వచనములు మనం చూసినట్లయితే దేవుని భయం కలిగిన వాడు. ఆదికాండం 42:18లో దేవుని భయము కలిగినవాడు. ఇంకా ఆదికాండము 50వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే క్షమించేవాడు. అన్నలు తనకు చాలా కీడు చేశారన్నమాట, కీడు చేశారు. అయినా సరే అన్నలు ఎంత కీడు చేసినప్పుడు కూడా వాళ్ళని ఏం చేశాడంటే యోసేపు వాళ్ళని క్షమించాడనమాట. వాళ్ళందరినీ కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే క్షమిస్తూ వచ్చినాడు దేవుని బిడ్డలారా. యోసేపు వాళ్ళందరినీ కూడా క్షమించి అన్నలను ఏం చేశాడు? క్షమిస్తూ వచ్చాడు. అంటే యోసేపు క్షమించేవాడు అన్నమాట. కీడు చేసేవాళ్ళని కూడా యోసేపు ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. అంతేకాదు ఆదికాండంలో మనం చూసినట్లయితే 50వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే ఆదికాండం 50వ అధ్యాయము 21వ వచనం, ఆదికాండం 50:21వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆదరించేవాడు. వారిని ఆదరించి వారితో ఏం చేస్తూ వచ్చినాడంట? ప్రీతిగా మాట్లాడుతూ వచ్చినాడు కదా. కాబట్టి విశ్వాసం గలవాడు, నమ్మకమైన వాడు, తర్వాత పాపమునకు దూరంగా పారిపోయినవాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, తర్వాత దేవుని భయం కలిగిన వాడు, క్షమించేవాడు, ఆదరించేవాడు. కాబట్టి రాత్రిక సమయంలో మరి సంఘ ప్రార్థనలో మనం చూసినట్లయితే మరి ఇతని గురించి రాయబడిన మాట ఏంటంటే మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఇతని యొక్క విశ్వాసాన్ని మనకి ఇక్కడ కనపడుతుంది. ఇతను యోసేపులో ఉన్నటువంటి అలాంటి విశ్వాసం, ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడంటే మరి గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. మనం చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:22. యోసేపు తనకు అవసర కాలము సమీపించినప్పుడు, అనగా యోసేపు వృద్ధాప్యం వచ్చినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలుల కుమారుల నిర్గమలను గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించను. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇశ్రాయేలీలు అందరిని పిలిపించి వారికి ఏం ఆజ్ఞాపించినాడంటే తన శల్యములను గూర్చి ఆజ్ఞాపించినాడు, అంటే ఎముకలను గూర్చి ఆజ్ఞాపించినాడు. ఇప్పుడు యోసేపు వృద్ధాప్యం వచ్చేసింది. అందుకే ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే యోసేపు తనకు అవసర కాలము సమీపించినప్పుడు, అంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమలను గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించును. అంటే ఇశ్రాయేలులకి ఏం చెప్పినాడు, ఏం బోధించినాడు అంటే మరి తన అన్నలు కావచ్చు, మరి అప్పుడు యోసేపు మరణ పడకలోకి వచ్చేసినాడు. మరణ పడకలోనికి వచ్చేసిన తర్వాత అక్కడ ఏమైనా ఆజ్ఞాపించిండంటే అయ్యా నేను ఇప్పుడు చనిపోబోతున్నాను, అయితే మీరు నా ఎముకలను ఏం చేయాలంటే ఈ యొక్క ఐగుప్తు దేశం నుండి మీరు నా ఎముకలను ఏం చేయండి? తీసుకుని వెళ్ళిపోండి అన్నాడు. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు, ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా మరి 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం నుండి హేబేలు మొదలుకొని పౌలు రాస్తూ వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అని ఉంటాడు, యోసేపుని గురించి కూడా 2 మాటలు రాయి అన్నాడు. కాబట్టి యోసేపుని గురించి 2 మాటలు రాశాడు. ఏంటి ఆ 2 మాటలు అంటే 22వ వచనంలో యోసేపు తనకు అవసర కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలుల కుమారుల నిర్గమలను గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించను. వృద్ధాప్యం వచ్చేసింది. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే మనం ఆదికాండంలో చూసినట్లయితే చూడండి, ఆదికాండము 50వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. 24వ వచనం, యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోతున్నాను,
దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోవును. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడటానికి వస్తాడు. ఇప్పుడు యోసేపుకి ఎన్ని సంవత్సరాలు బతికాడు యోసేపు అంటే 110 సంవత్సరాలు బతికాడు. 110 సంవత్సరాలు బతికిన తర్వాత ఇప్పుడు మరణ పడకలో ఉండి తన సహోదరులు అందరిని పిలిచి అప్పుడు దాదాపు ఇశ్రాయేల్ కుటుంబం సంతానం ఒక 100 మంది పైన ఉండి ఉంటారు. వాళ్ళందరూ పిలిచి ఏమన్నాడంటే నేను చనిపోబోతున్నాను, అయితే దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తాడు. ఈ ఐగుప్తు దేశం నుండి, ఈ ఐగుప్తు దేశం అందగాదు, ఇది మనకు శాశ్వతం కాదు. ఒక దినం వస్తుంది, మనకి వాగ్దాన భూమి ఉంది, వాగ్దత్త దేశం ఉంది. దేవుడు మిమ్మల్ని ఇక్కడ ఇడిచిపెట్టాడు. ఖచ్చితంగా ఒక రోజున దేవుడు వస్తాడు, మిమ్మల్ని ఏం చేస్తాడంటే ఆ యొక్క కనాన్ దేశానికి, వాగ్దత్త భూమికి, వాగ్దానం చేసినటువంటి భూమికి, అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ఆయన ప్రమాణం చేసినటువంటి వాగ్దాన దేశమునకు, ఆ పాలు తేలిని ప్రవహించే దేశానికి దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్తాడని చెప్పి మరి అక్కడ చెప్పాడనమాట. ఎక్కడ చెప్తున్నాడు అని అంటే అప్పుడు వృద్ధాప్యం వచ్చేసింది. తన సహోదరులను పిలుచుకుని ఏం చెప్తున్నాడట, నేను చనిపోతున్నాను, నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు, చూడవస్తాడు. మరలా ఈ దేశం నుండి దేవుడు మరలా మిమ్మలను తీసుకుని పోతాడని చెప్పి మరి యాకోబులతో ఆయన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను ప్రమాణం ఇచ్చిన దేశమునకు మిమ్మను తీసుకుని పోవును. 25వ వచనం చూడండి, ఆదికాండం 50:25. మరి యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకున్నాను. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మీరు నా ఎముకలను ఏం చేయండి, తీసుకుని పోండి. ఎందుకంటున్నాడంటే దేవుడు ఒక దినాన ఖచ్చితంగా వస్తాడు. తన విశ్వాసం చూడండి. దేవుడి మాట ఎప్పుడు వాగ్దానం చేశాడంటే ఆదికాండము 15వ అధ్యాయంలో వాగ్దానం చేశాడు. అబ్రహాముతో చెప్పాడు. ఏమన్నాడంటే అబ్రహాముతో ఏం మాట్లాడాడు చూడండి, 15వ అధ్యాయం ఆదికాండము 13వ వచనం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చదు. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు. ఇక్కడ అబ్రహాముతో ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనంలో వాగ్దానం చేశాడు. అప్పటికి అబ్రహాం వయసు ఎంత ఉంటుందంటే 81 సంవత్సరం ఉంటుందంట. అబ్రహాం వయసు అప్పుడు 81 సంవత్సరం ఉంటుంది. అప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు ఏంటంటే నీ సంతానము ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతారు, అక్కడ కొన్ని రోజులు దాసులుగా ఉంటారు, తర్వాత నేను వారిని ఖచ్చితంగా మరలా తీసుకొస్తానని చెప్పి అప్పుడు దేవుడు వాగ్దానం చేస్తే, ఇప్పుడు చూడండి అబ్రహాముకి 81 సంవత్సరాల వయసు అప్పుడు దేవుడు ఆ మాట చెప్పాడు. అబ్రహాము అయిపోయింది. అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బతికాడంటే అబ్రహాం అంటే 175 సంవత్సరాలు బతికాడు. అబ్రహాము 175 సంవత్సరాలు బతికాడు. దేవుని వాక్యంలో ఆదికాండం 25వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175 సంవత్సరాలు బతికాడు అబ్రహాం. అబ్రహాం తర్వాత ఇస్సాకు పుట్టాడు. మరలా ఇస్సాకు కూడా ఎక్కువ రోజులే బతికాడు. ఇస్సాకు తర్వాత మరలా యాకోబు కూడా 130 సంవత్సరాలు బతికాడు. ఇవన్నిటినీ మనం చూసినట్లయితే దాదాపు 200 యోసేపు దగ్గరకు వచ్చింది. ఇప్పుడు యోసేపు దగ్గరకు వచ్చింది. దేవుడు అప్పటికి యోసేపు ఇప్పుడు చెప్తున్నటువంటి మాటను బట్టి మనం చూస్తే అప్పటికి అబ్రహాము వయసు ఎంత ఉంటుందంటే ఇస్సాకు వయసు అబ్రహాము 175 సంవత్సరాలు బతికితే అబ్రహాం తర్వాత ఇస్సాకు 180 సంవత్సరాలు బతికాడంట.
చూడండి, ఆదికాండం 35:28. ఆదికాండము 35:28. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు బతికింది ఏంటంటే 180 సంవత్సరం బతికినాడు. 180 సంవత్సరాలు. అబ్రహాం 175, ఇస్సాకు 180, యాకోబు 130. తర్వాత యాకోబు చనిపోయినప్పుడు యోసేపుకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 32 సంవత్సరాలు ఉంటాయండి. యోసేపు కూడా 110 అంటే దాదాపు యోసేపు చెప్పే ఈ మాట 280 సంవత్సరాల నాడు చెప్పిన వాగ్దానం అది. ఇప్పుడు దాన్ని చెప్తున్నాడు. ఎంత విశ్వాసం చూడండి. ఎప్పుడు వాగ్దానం అది? దాదాపు అబ్రహాముకి వాగ్దానం చేసినప్పుడు ఈ దేశం నుండి నేను తీసుకుని పోతాను, పాలు తేనెలు ప్రవశించే దేశానికి తీసుకుని వెళ్తానని దేవుడు అబ్రహాముకి ప్రమాణం చేసిన తర్వాత 280 సంవత్సరాలకి యోసేపు అప్పుడు చనిపోతున్నాడు. ఇక యోసేపు కూడా చూడలేదు. కానీ ఇప్పుడు యోసేపు ఏమంటున్నాడంటే ఆదికాండము 50:24 చూస్తే, ఆదికాండం 50:24, యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేయించిన దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోవునని చెప్పాను. దేవుడు నిశ్చయముగా చూడవస్తాడు అంటున్నాడు. అప్పటికే 280 సంవత్సరాలు అయిపోయింది ఆ దేవుడు వాగ్దానం చేసి. కానీ ఆయనకు ఆ వాగ్దానం గుర్తుంది కదా. నిజంగా మనము 31st జనవరి 1 రోజున మనం వాగ్దానం తీసుకుంటే మహా గుర్తుంటే 1 నెల 2 నెలలు గుర్తుంటుంది. అందరికి వాగ్దానం గుర్తుండదు కదా. గుర్తుందా మీకు ఎవరికన్నా? అందరికి గుర్తుండదు, కొంతమందికి మాత్రమే గుర్తుంటుంది. మరి ఇస్సాక్కి ఎప్పుడు వాగ్దానం అది? ఎప్పుడో అబ్రహాం వాళ్ళ పితరుల నాడు చెప్పిన వాగ్దానం అది. అబ్రహాముకి 81 సంవత్సరాలు ఉన్నప్పుడు చెప్పిన మాట. ఆ మాట ఇప్పుడు తను చనిపోయే ముందు అంటున్నాడు, దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంట? నిశ్చయముగా చూడవస్తాడు. అంటే నిశ్చయముగా అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా వస్తాడు దేవుడు. అంటే తన విశ్వాసం చూడండి. ఇక్కడ మనం చూస్తే ఆదికాండము 50:24 అంటాడు, యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేయించిన దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోను కదా. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూస్తాడు, మిమ్మల్ని చూడవస్తాడు. దేవుడు ఈ దేశం నుంచి మిమ్మల్ని తీసుకుని పోతాడు. అయితే ఇక్కడ 25 కూడా చూడండి, ఆదికాండం 50:25. మరి యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకున్నాడు. చనిపోయే ముందు నిజంగా యోసేపు చనిపోయినప్పుడు 26 రాయబడింది 110 సంవత్సరాలు బతికిండంట. అసలు ఎవరైనా ఒక మనిషి చనిపోతే 1 రోజు ఉంచుతారు, 2 రోజులు ఉంచుతారు. లేకపోతే ఇంకెవరైనా అమెరికా నుంచో లేకపోతే దూరదేశాల నుంచి ఇతర దేశాల నుంచి రావాలంటే 1 వారం రోజులు ఆ శవాన్ని అట్లా ఉంచుతారు. భూస్థాపన 1 వారానికి చేస్తారు. లేకపోతే ఇంకెక్కడన్నా ఇతర దేశాల్లో కొన్ని దేశాల్లో అక్కడ చనిపోతే ఆ శవాన్ని తొందరగా పంపించరు. 1 నెల రోజులు పడుతుంది ఆ బాడీ వచ్చేసరికి. అయితే నెల రోజులకి ఖచ్చితంగా భూస్థాపన చేస్తారు, పాతి పెడతారు. కానీ మరి యోసేపు చచ్చిపోయినప్పుడు అప్పుడు చచ్చిపోతే 475 సంవత్సరాల వరకే యోసేపుని ఒక బాక్సులు పెట్టి ఉంచారు, ఆయనకి భూస్థాపన చేయలే. మనం ఇక్కడ యోసేపు ఏమంటున్నాడు చూడండి, చదువుకుందాం 25. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించును. యోసేపు 110 సంవత్సరములు గలవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. ఒక బాక్సులో పెట్టారు అతన్ని, ఆ కెమికల్ వేసి ఒక బాక్సులో పెట్టారు. ఆ యొక్క యోసేపుకి ఐగుప్తు దేశంలో సమాధి చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే యోసేపుకి ఏంటంటే నిజంగా యోసేపు అక్కడ పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టాడు అనమాట. ప్రపంచంతల్లో అదొక వింత, పెద్ద పెద్దవి ఉంటాయి ఆ యొక్క ఐగుప్తు దేశంలో. అవి కట్టినవన్నీ కూడా యోసేపే.
యోసేపు తలుచుకుంటే పెద్ద పిరమిడ్ కట్టుకోవచ్చు గుర్తుగా, అదొక సమాధి. ఇది పలానప్పుడు పలానా యోసేపు అనేటువంటి ఆయన ఈ దేశాన్ని పరిపాలన చేశాడు ప్రధానమంత్రిగా, ఆయన గుర్తింపు ఇదని పెట్టుకోవచ్చు. కానీ యోసేపుకి ఐగుప్తు దేశంలో సమాధి కట్టుకోవడానికి ఎంత మాత్రం కూడా యోసేపుకి ఏం లేదు, ఇష్టం లేదు. యోసేపుకి ఏంటంటే, యోసేపు ఏం చెప్పినాడంటే, నేను చనిపోతున్నాను, అయితే దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తాడు, అయితే మీరేం చేస్తారంటే నా ఎముకలు మాత్రం మీరు మర్చిపోవద్దు, అప్పటికి నా శరీరం అంతా కుళ్ళిపోద్ది, నా ఎముకలు ఉంటాయి, నా ఎముకలను మీరు ఏం చేస్తారంటే ఐగుప్తు దేశంలోకి తీసుకుని పోండి, ఆ పాలు తేలు ప్రపంచ దేశానికి కనాన్ దేశానికి తీసుకుపోండి, ఇక్కడ మాత్రం ఉంచొద్దని చెప్పినాడు. బాక్సులు పెట్టిన తర్వాత మోషే వచ్చినాడు. అంటే దాదాపు మనం చూసినట్లయితే 470 సంవత్సరాలు ఆ పెట్టి అట్లాగా ఉందన్నమాట. 470 సంవత్సరాల తర్వాత మరి ఆ యొక్క పెట్టిని ఏం చేస్తారంటే సమాధి చేస్తారు. అంటే 430 సంవత్సరాలకి దేవుడు ఐగుప్తు దేశం దర్శించాడు, 40 సంవత్సరాలు అరణ్యంలో గడిచిపోయింది, మొత్తము 470 సంవత్సరాలకి యోసేపుని సమాధి చేస్తారు. అంటే ఇప్పుడు మోషే ఏం చేశాడంటే ఇక్కడ చెప్పాడు కదా, 13వ అధ్యాయం నిర్గమకాండం 13వ అధ్యాయము 19వ వచనం. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చెను, అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకుని పోవాలని ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణం చేయించుకుని ఉండెను. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడంటే మోషే నిర్గమకాండము 13వ అధ్యాయంలో 19వ వచనములో ఈ ఎముకలను పట్టుకున్నాడు. అక్కడి నుంచి 40 సంవత్సరాలు ఈ అరణ్యములో ఆ ఎముకలు మోశారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, అరణ్యములో మోసి 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 ఆ ఎముకలు ఎక్కడికి తీసుకుని వచ్చారంటే యెహోషువ గ్రంథంలోకి తీసుకొచ్చి చూడండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 23వ వచనం 32వ వచనం. యెహోషువ గ్రంథం 24:32. ఇశ్రాయేలులు ఐగుప్తు నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములు అనగా యాకోబు 100 వరహములకు షెకెము తండ్రి అయిన హామోరు కుమారుని వద్ద కొనిన సేను భాగములో వారు పాతి పెట్టింది. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండింది. ఈ ఎముకలు ఎప్పుడు తీసుకొచ్చారు అంటే తీసుకుని ఎక్కడ తీసుకొచ్చారు? యెహోషువ గ్రంథం చివరి అధ్యాయంలో అక్కడ స్వదేశంలో ఆ కానాన్ దేశంలో ఆ యోసేపు యొక్క అక్కడ అప్పుడు భూస్థాపన చేశారు ఆయన. అంటే ఇంతలోకి ఈ ఎముకలన్నీ కూడా ఆ బాక్సును చూసిన ప్రతి ఒక్కరికి మోసేటప్పుడు కానీ ఆ బాక్సును మోసేటప్పుడు కానీ ఆ ఎముకలు ఏం సాక్ష్యం ఇస్తున్నాయి అంటే, మరి పిల్లలు అడుగుతూ ఉంటారు, ఈ బాక్స్ ఎవరిది, ఎందుకు మోస్తున్నారు దీన్ని అంటే వాళ్ళు చెప్తారు పెద్దవాళ్ళు, ఈయన ఒకప్పుడు చాలా మంచి వ్యక్తి, మంచి భక్తుడు కదా, ఈయన ఎలాంటి వాడు, విశ్వాసం కలిగి జీవించాడు, ఆ రోజుల్లో ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా జీవించాడు, పాపానికి దూరంగా పారిపోయినటువంటి వ్యక్తిగా చూస్తున్నాము, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిగా చూస్తున్నాము, దేవుని భయం కలిగినటువంటి వ్యక్తిగా అతను చూస్తున్నాము, ఇతరులను అన్నదమ్ములు కీడు చేస్తే వాళ్ళను కూడా క్షమించే వ్యక్తిగా చూస్తున్నాము, అన్నదమ్ములను ఆదరించిన వ్యక్తిగా చూస్తున్నాము. ఇలాంటి వ్యక్తి గురించి సాక్ష్యం చెప్తున్నారు. ఈ యొక్క యోసేపు ఎముకలు ఏం చెప్తున్నాయి అంటే, యోసేపు ఎముకలు ఏం తెలియజేస్తున్నాయి అంటే, ఈ లోకం అనేది మనకు శాశ్వతం కాదు. ఏది? ఐగుప్తు దేశం మనకు శాశ్వతం కాదు. మనకి ఏది శాశ్వతము? మనకు కనాన్ దేశం మన స్వాస్థ్యం, మనది అది. కాబట్టి మనం ఖచ్చితంగా మనం అక్కడికే వెళ్ళాలి అనేది చూపిస్తుంది. అంటే మనకు కూడా ఆ ఎముకలు ఏం తెలియజేస్తున్నాయి అంటే, ఈ లోకం మనకు శాశ్వతం కాదు, మనకు స్వాస్థ్యం ఏది? పరలోక రాజ్యం. అలాంటి విశ్వాసం కలిగి మనం జీవించడానికి ఆ ఎముకలు మనకు సూచిస్తున్నాయి. ఆ ఎముకలు ఏం చెప్తున్నాయి అంటే, ఈ లోకం అనేటువంటి ఐగుప్తు దేశం మనకు శాశ్వతం కాదు, ఈ లోకం మనకు శాశ్వతం కాదు, మనము ఇంకొక దేశానికి చెందినటువంటి వారం, మనం పరదేశులము, వాగ్దత్త భూమికి చెందిన వారం, దేవుని రాజ్యానికి చెందినటువంటి వారం, ఈ లోకం మనకి శాశ్వతం కాదని
నేటి దినాన సంఘానికి తెలియజేస్తుంది. తర్వాత తన విశ్వాస జీవితాన్ని యోసేపు ఎముకలు అడిగినప్పుడు ఏంటి యోసేపు గురించి అన్నప్పుడు అతని యొక్క విశ్వాసాన్ని తెలియజేస్తుంది, అతను జీవించిన భక్తి జీవితాన్ని తెలియజేస్తుంది, అతను జీవించినటువంటి విధానాన్ని తెలియజేస్తుంది కదా. అలాంటి మంచి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి యోసేపు. అతని ఎముకలు ఏం చేస్తున్నాయంటే అనేక మందికి సాక్ష్యం ఇస్తున్నాయి, నేను నాలాగా జీవించండి. నేను ఏం చేస్తూ వచ్చాను, నేను పాపానికి దూరంగా పారిపోతూ వచ్చినాను. పొతీఫర్ ఇంట్లో నమ్మకంగా ఉన్నాడంట కదా, పొతీఫర్ ఇంట్లో నమ్మకంగా ఉన్నాడంట. పొతీఫర్ అంట ఆదికాండము 39:4 అసలు ఎక్కడ ఏది ఉందో మొత్తం అప్పగించేసాడంట యోసేపు. అసలు ఒక అన్నం తింటాం నీళ్లు తాగడం తప్ప రెండో తెలియదంట. అలాంటి వ్యక్తి మనకందరికీ ఇదిగో నాలాగా నమ్మకంగా ఉండండి. తర్వాత పొతీఫర్ భార్య అతని మీద కన్ను వేసినప్పుడు పాపానికి దూరంగా పారిపోయినాడు, ఇడిచిపెట్టి నింద వచ్చినా సరే. ఇదిగో నాకులాగా జీవించండి. ఆయన గురించి ఆదికాండము 41:38 దేవుని ఆత్మ కలిగిన వాడని చెప్తాడు ఫరో. ఆదికాండం 41:38 రాయబడింది. అంటే దేవుని ఆత్మ కలిగిన వాడని ఇతరులకు తెలిసింది, అన్ని జనులు గుర్తించారు. అలాంటి జీవితాన్ని జీవించాడు. ఆదికాండం 42:18 దేవుని భయం కలిగిన వాడంట. ఆదికాండము 42:18 నేను దేవునికి భయపడి వాడని అంటున్నాడు. కాబట్టి అన్నలు వచ్చినప్పుడు, అన్నలు చిన్నప్పుడు గుంట్లో పడేసి తీసి మళ్ళీ బయటకు తీసుకొచ్చినప్పుడు అన్నలను కూడా క్షమించినాడు. అరే చిన్నప్పుడు నా తల్లిదండ్రులకు నన్ను దూరం చేసి నన్ను ఎక్కడికో బానిసగా అమ్మివేశారు. కాబట్టి బైబిల్లో రాయబడింది కీర్తన గ్రంథంలో ఇనప సంఖ్యలు తనను బాధించినాయి అంట. అలాంటి పరిస్థితిలో మరి యోసేపు అన్నలను క్షమించినాడు కదా. బాధించే వారిని కూడా ఏం చేయాలి, క్షమించాలి అని చూపిస్తున్నాడు. అంతేకాదు ఆదరించిండంట. మనం చూడండి ఆదికాండంలో ఒక మంచి మాట 50:21 యోసేపు అంటున్నాడు వాళ్ళ అన్నల్ని, భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడండి. అన్నల్ని ఎట్లా ఆదరించిండంటే కీడు చేసిన వాళ్ళని ఎంత చక్కగా ఆదరించిండంటే అంత చక్కగా ఆదరించాడు. యోసేపు జీవితం ఆ ఎముకలు ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే అన్ని సంవత్సరాలు కూడా ఇశ్రాయేల్ మధ్యలో ఉన్నాయి. అవి 475 సంవత్సరాలు ఇశ్రాయేల్ మధ్యలో ఉన్నాయి. అవి దేని జ్ఞాపకం చేస్తున్నాయి అంటే మాదిరికరమైనటువంటి ఒక గొప్ప జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. నేటి దినాన దేవుని బిడ్డలంగా ప్రభు సంఘమైనటువంటి మనకు కూడా ఆ ఎముకలు ఏం చేస్తున్నాయి, మనకు ఒక మాదిరికరమైనటువంటి యోసేపు జీవితాన్ని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. తన విశ్వాసం చూడండి, ఎప్పుడూ వాగ్దానం చేశాడు దేవుడు అబ్రహాముతో. అబ్రహాముకి 81 సంవత్సరాలు ఉన్నప్పుడు వాగ్దానం చేసిండంట. దాదాపు మళ్ళీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, తర్వాత యాకోబుకు 130 అయిపోయిన తర్వాత యోసేపు కూడా 110 జీవించిన తర్వాత చనిపోయే ముందు అతని జీవితంలో అది నెరవేర్చకపోయినా ఏమంటున్నాడు, దేవుడు నిశ్చయముగా మరలా మిమ్మల్ని చూడవస్తాడు. తన విశ్వాసం చూడండి, ఖచ్చితంగా నిశ్చయముగా దేవుడు చూడవచ్చాడు. యోసేపు చనిపోయిన తర్వాత కొద్ది రోజులకే దేవుడు ఐగుప్తు దేశాన్ని చూడటానికి వచ్చిండు. అంటే వాగ్దానం ఎప్పుడు కూడా అది ఊరికనే పోదు. దేవుడిచ్చిన మన విశ్వాసంతో ఇక్కడ చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక చివరికి మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 11:22 యోసేపు తనకు అవసరాకాలం సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమలను గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించింది. ఎముకలను గూర్చి ఆజ్ఞాపించిండంట. నా ఎముకలు తీసుకుని వెళ్ళండి ఇక్కడ అంటే యోసేపు చూడండి, నా ఎముకలు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు అంటే ఇప్పుడు మనిషి చనిపోయినాడు, ఎక్కడ పెడితే ఏంటి సమాధిని కదా, ఎక్కడ వేస్తే ఏమైంది. కానీ తనకున్నటువంటిది ఏంటంటే ఈ ఐగుప్తు అనేటువంటి భయంకరమైనటువంటి ఈ పాపలోకంలో కనీసం నా ఎముకలు కూడా ఇక్కడ ఉండొద్దు. నా ఎముకలను ఎక్కడ తీసుకుని వెళ్ళండి, మీరు వెళ్ళేటప్పుడు మాత్రం మర్చిపోవద్దు. దేవుడు ఖచ్చితంగా ఒక దినాన్ని వస్తాడు. ఖచ్చితంగా వచ్చినప్పుడు నా ఎముకలు మాత్రం మీరేం చేయాలి, కానాన్ దేశానికి తీసుకుపోవాలి. విశ్వాసంతో మాట చెప్పిండు, ఆ మాట నెరవేరింది అన్నమాట. దేవుని బిడ్డలంగా మనం కూడా
దేవుడు నిశ్చయముగా మన కష్టాలు దేవుడు చూస్తాడు. మనకు కూడా అలాంటి విశ్వాసం ఉండాలి. మనం వాగ్దానాలు తీసుకుంటాం కదా, మన వాగ్దానాలు తీసుకున్నప్పుడు మనం నమ్మాలి. ఇక్కడ దేవుడు ఇక్కడ 11వ అధ్యాయంలో చాలామంది భక్తుల గురించి హెబ్రీ గ్రంథకర్త రాస్తూ వచ్చాడు. దేవుడు ఒకే ఒక మాట చెప్పాడు, యోసేపు గురించి 2 మాటలు రాయన్నాడు. ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి ఏంటంటే విశ్వాసం, రెండోది తన సాక్ష్య జీవితం, తన ఎముకలు కదా. కాబట్టి అద్భుతమైనటువంటి జీవితం. 2 మాటలే కానీ ఈ ఒక్క వచనమే 22వ వచనంలో అతని గురించి ఉంది. కానీ అద్భుతమైన మైదానంలో యోసేపు జీవించాడు. అలాంటి విశ్వాసం మనం కూడా కలిగి జీవించాలి. దేవుడు ఖచ్చితంగా వస్తాడు. దేవుడు మరలా ఈ లోకానికి వస్తాడు, మళ్ళందరూ తీసుకుని పోతాడు కదా. వాగ్దానాలున్నాయి కదా మనకు. దేవుడు మరలా యేసుప్రభు వస్తాడు, ఖచ్చితంగా మనల్ని తీసుకుని పోతాడు. ఆయన వచ్చే వరకు మనం ఏం కలిగి ఉండాలి? భూమి మీద ఆయన కొరకు ఎదురు చూడాలి అనే నిరీక్షణ మనకు కూడా కలిగి ఉండాలి కదా. అంతేకాదు దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తున్నాడు, జనవరి 1కి ఇస్తున్నాడు. మరి తర్వాత దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు కూడా మనం నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. అది ఈ సంవత్సరం నెరవేరపోయినా నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో అయినా నెరవేరుతుంది మన విశ్వాసం ఉంచితే. దేవుని వాగ్దానము అది ఊరికనే పోదు. విశ్వాసంతో ఏం చేశాడంటే విశ్వాసం ఉంచి దాని కొరకు విశ్వాసం ఉంచాడు కనుక తను చచ్చిపోయినప్పటికైనా సరే నెరవేరింది కదా. ఎప్పుడైనా వాగ్దానం నెరవేరుతుంది మన జీవితాల్లో కూడా. యోసేపు వలె మరి సంఘ ప్రార్థనలో దేవుడు మనకు తెలియచేసేది ఏంటంటే అతని గురించి 2 మాటలు రాశాడు కానీ, ఒకటి తన విశ్వాసము, రెండోది తన యొక్క ఆత్మీయ జీవితం, సాక్షి జీవితం దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం కూడా అలాంటి విశ్వాసం కలిగి యోసేపులాగా జీవించాలి. మనం కూడా అనుకోవాలి, నిశ్చయముగా దేవుడు మాకు సహాయం చేస్తాడు, నిశ్చయముగా దేవుడు నన్ను బాగు చేస్తాడు, నిశ్చయముగా దేవుడు మా పిల్లల విషయంలో నిశ్చయముగా మాకు సహాయం చేస్తాడు, నిశ్చయముగా మేము ఈ లోకంలో ఉన్నాం, మాకు ఈ లోకం మాకు శాశ్వతం కాదు, మాకు నిశ్చయముగా పరలోక రాజ్యం ఉంది. నిశ్చయము అంటే అర్థం ఏంటంటే ఖచ్చితం, ఇంకా రెండో దాంట్లో ఏమి లేదు, ఇంకా దాంట్లో ఎటువంటి తేడా లేదనమాట. అలాంటి మంచి విశ్వాసంతో యోసేపు జీవించాడు. మనం కూడా ఏం కలిగి ఉండాలా? మనం కూడా అలాంటి గొప్ప విశ్వాసంతో దేవుని సేవించాలి. ప్రభా, యోసేపు వంటి విశ్వాసాన్ని మేము కూడా కలిగి ఉండాలి కదా. మరి అలాంటి గొప్ప విశ్వాసంతో మరి యోసేపు జీవిస్తూ వచ్చినాడు. దేవునే మనం కూడా యోసేపు వంటి విశ్వాసం కలిగి మనం జీవించాలి. అలాంటి చూడండి, అసలు ఆ లోకంలో ఐగుప్తు దేశంలో పెట్టడానికి కూడా ఇష్టపడలేదన్నమాట. ఐగుప్తు దేశంలో పరిపాలన చేశాడు. అంటే మనము ఈ లోకంలో మనం ఉద్యోగాలు చేస్తుంటాం, ఇల్లు కట్టుకుంటాం, అన్నీ చేసుకుంటాం, మంచిదే. కానీ మనం ఈ లోకానికి చెందిన వారం కాదు. అట్లాగే యోసేపు కూడా నేను ఈ లోకానికి చెందినవాడిని కాదు, ఒక దినాన నన్ను ఇక్కడ ఉంచొద్దు, నా ఎముకలు కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని చెప్పి తాను నిశ్చయం చేసుకున్నాడు అనమాట. అందుకని ఆ ఎముకలు మరి 475 సంవత్సరాలు ఆ ఎముకలు మోసుకొచ్చి, అన్ని సంవత్సరాలు ఇశ్రాయేల్ మధ్యలో ఉన్నాయి ఆ ఎముకలు. అప్పుడు దాన్ని 470 సంవత్సరాలకి ఆ ఎముకలను భూస్థాపన చేసినారు. మరి అలాంటి గొప్ప వ్యక్తి యోసేపు. మనం కూడా అలాంటి గొప్ప విశ్వాసంతో అలాంటి వ్యక్తులంగా మనము జీవించాలి. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన ప్రార్థన చేద్దాం.